శారీకి కుచ్చులు ఈజీగా ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాం. అస్సలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. కొంతమంది చాలా హార్డ్గా చూపిస్తారు. నేనైతే అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది చూసారు కదా, నేను శారీకి తగిన కలర్స్ తీసుకున్నాను. అలాగే ఒక గమ్ తీసుకున్నాను, సీజర్. ఇది పికాక్ బ్లూ, ఇది థ్రెడ్, సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ కాదు, సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇలా ఒక ప్యాడ్ తీసుకుని 150 టైమ్స్ చుట్టుకోవాలి. ఇంకొంచెం ఒత్తుగా కావాలంటే 200 టైమ్స్, లేదా ఇంకా పలుచగా కావాలంటే 100 టైమ్స్ అలా చుట్టుకోవచ్చు. నేనైతే 150 టైమ్స్ చుట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని చివర పట్టుకుని కట్ చేయాలి. చివరిలో ఇలా గమ్ పెట్టి అతికించుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ ఇది. దీన్ని పెట్టి ఇలా అతికించేసుకుంటే ఆ దార పోగులు అటు ఇటు పోకుండా ఉంటాయి అన్నమాట. అన్ని ఇలా చుట్టుకున్నాను. ఇది పికాక్ బ్లూ అన్నా కదా, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్. శారీలో ఏ కలర్స్ వచ్చినాయి అవి అలా చుట్టుకున్నాను. వీటిని ఒకసారి ఐరన్ చేసుకోవాలి, లేకపోతే అవి కుచ్చులు ఎగుడు దిగుడుగా అలా పైకి వెళ్ళిపోయినట్టుగా అలా నీట్గా ఉండదు. అందువల్ల దీన్ని ఇలా ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. అంత నీట్గా అనిపించదు ఐరన్ చేయకపోతే. అలా ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా టాజిల్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇలా తీసుకుని, ఇది పెద్ద సూది అనమాట, పెద్ద నీడిల్ ఇది. ఇలా తీసుకుని దానిపైన వేసుకుని, నీడిల్ పైన సూది పైన వేసుకుని ఇలాంటి సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ కాదు, జరీ థ్రెడ్ తీసుకుని ఇలా మనకి సూదికి మన చేతి వైపుకి, సూది మన వేలు మధ్యలో చుట్టుకోవాలి. ఇలా ఒక 4-5 సార్లు చుట్టుకున్న తర్వాత తీసేసి మనం పూలు మాల కట్టుకుంటాం కదా, అలా ముడి వేసుకోవాలి. 2-3 సార్లు వేసుకుని మనకి ఎంత లెంత్ కావాలి, పొడవు ఎంత కావాలి కుచ్చులకు అనేది చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ఐరన్ చేసుకుంటే, ఇస్త్రీ ఇలాగా చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట కుచ్చులు. ఇలా ముడుచుకుపోయినట్టుగా ఉండదు. ఐరన్ చేయకపోతే ముడుచుకుపోయినట్టుగా ఉంటాయి. అందువల్ల ఐరన్ చేసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినవన్నీ చేసుకున్నాను. నేను 3 చుట్టుకున్నా కదా, ఆ 3 ఎన్ని వచ్చాయి అనేది అన్ని అలా చేసుకున్నాను. 3 అంటే గోల్డ్ కలర్, ఇంకా పికాక్ బ్లూ, సిల్వర్ కలర్. మన ట్యాజిల్ పక్కన ట్యాజిల్ చూసైనా లెంత్, పొడవు ఎంత అనేది కొలుసుకోవచ్చు. లేదా మనం సుమారుగా మనకు అర్థమైపోతుంది చేస్తూ ఉంటే చుట్టుకోవడమే. ఈ నీడిల్ పెద్ద సూది ఉంది కదా, సూదికి ఇంకా మన వేలికి మధ్యలో ఆ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ చుట్టాలన్నమాట. ఇప్పుడు గట్టిగా ఉంటుంది. మనకి నీడిల్కి పెట్టినప్పుడు గట్టిగా పట్టుకోవాలి. ఇలా మనం చుట్టుకోవడమే. ఇలా మనకి కావాల్సినవన్నీ చేసుకోవడమే. ఇలా అన్ని చేసి పెట్టుకున్నాను. శారీ కలర్ లో బోర్డర్, ఇంకా మధ్యలో బుటీస్ ఇలా వచ్చినాయి, కలర్స్ వచ్చినాయి కాబట్టి అవి ఆ సిల్క్ దారాలు తీసుకున్నాను. నేను ఇలా 3 ఫింగర్స్ అంత లెంత్ కొలుసుకుని తీసుకున్నాను. తర్వాత మనకి ఇవి టాజల్స్ కొంచెం తక్కువైనాయి అనేసి నేను కొద్దిగా ఇంకా పొడవు పెంచాను. ఒక 4 వేళ్ళు అంతా పెంచాను. ఇంకా దానికి ఏమీ కొలుసుకోలేదు. ఇది చూసారు కదా, 4 లైన్లు, 2 లైన్స్ ఎక్కించుకుంటే 4 లైన్స్ ముడి వేస్తే అవుతుంది. ఇలాంటి పోస్టులు వైట్ కలర్, ఇంకా ఇలా బెల్ షేప్ లో ఉండదు గోల్డ్ కలర్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ బెల్, ఇంకా వైట్ కలర్ పూస, ముత్యాల పూసలాగా ఉంటాయి కదా, అలాంటి వాటికి హోల్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. అలాగే ఇలాంటి కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. మనకి శారీకి మ్యాచింగ్ అయ్యే కాటన్ థ్రెడ్ తీసుకుని ఇలా 4 లైన్లు ఎక్కించుకున్నా కదా, చివర కంపల్సరీ ముడి వేసుకోవాలి.
ముడి లేకపోతే టాజిల్లో ఉండదు. ఈ కింద నుండి పోనించాలి. మనం టాజిల్ చుట్టుకున్నాం కదా, ఈ కింద నుండి పైన ఉంది కదా దాని వరకు చుట్టుకుంటే మనకి జరీ థ్రెడ్ ఉంది కదా దాని అక్కడ స్టక్ అయిపోద్ది అనమాట, మనం ముడి వేసాం కాబట్టి. ఇలా కింద నుండి తీసినప్పుడు 2-3 దారపోగులు ఇలా వెళ్ళిపోతాయి, ఏం పర్లేదు. వీటిని సీజర్ తో మనం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కోసారి రావు. ప్రతిసారి వస్తాయి అని కాదు, ఇలా వచ్చినప్పుడు అలాగే పెట్టేస్తే నీట్గా ఉండదు కాబట్టి అలా కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫస్ట్ బెల్ షేప్ లో ఉండదు నీళ్ళకి ఎక్కించుకోవాలి. అలాగే ఇది ఫాల్స్ ఉంది కదా వైట్ ముత్యం పూసలాగా, అది ఇది ఇలా పెడితే మంచిగా అనిపించడం లేదు కదా, దీన్ని లోపలికి దూర్చుదాము. లోపలికి ఇలా పోనిచ్చేసి గట్టిగా లోపలికి పెట్టేసేయాలి. ఆ ముడిలా ఆ పైన ఉండదంతా ఈ బెల్ షేప్ లోకి గట్టిగా ఇలా నొక్కితే అక్కడ స్టక్ అయిపోతుంది. దీన్ని ఇలా పెట్టుకోవడమే. ఇలా గట్టిగా నొక్కుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బెల్ షేప్ వేరే వాళ్ళు, ఇది శారీ వేరే వాళ్ళది, నాది కాదు, కుట్టమని ఇచ్చారు వాళ్ళు. దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. ఈ బెల్ షేప్ లో ఉన్నది పెట్టమన్నారు, అందువల్ల అది తీసుకున్నాను. దీన్ని రెండు సార్లు ఇలా చుట్టేసి పైన కూడా ఒకసారి 1-2 సార్లు ఇలా చుట్టేసుకుంటే ముడిపడిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని ముడి వేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. మనం 300 అలా తీసుకోవచ్చు ఇలా సింపుల్ గా చేసినప్పటికీ. నేనైతే ఇంకా తక్కువ తీసుకుంటాను, కానీ అలా బయట అయితే అలా ఛార్జ్ చేస్తారు ఇలాంటి సింపుల్ వాటికి కూడా. ఇలా వైట్ పూసలో నుండి బయటకు పోనిచ్చేసి కాటన్ థ్రెడ్ చివరి కట్ చేసుకోవడమే. ఇలా ఈ విధంగా శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ మనం 2 అయినా 3 అయినా 1 అయినా సరే మన ఇష్టం అనమాట. మన దగ్గర ఉన్న సిల్క్ దారాలను బట్టి మనం చేసుకోవచ్చు ఎన్నైనా. చివర మాత్రం కంపల్సరీ ముడి వేసుకోవాలి, ఎందుకంటే అది ఆ టాజిల్ మధ్యలో ఉండాలి కాబట్టి. ఆ ముడి అనేది గట్టిగా ఉంటేనే ఉంటుంది, ఆ ముడి వేయకపోతే బయటకు వచ్చేస్తుంది దారం. అందువల్ల కంపల్సరీ మనం ముడి వేసుకోవాలి. ప్రతి టాజిల్ కి ముడి వేసుకోవాల్సిందే. చూసారు కదా, ఇలా బయట ఇలా పోనిచ్చేసి గట్టిగా నొక్కేస్తే అవి గట్టి అలా ఉండిపోద్ది అనమాట, స్టక్ అయిపోతుంది. లేదా పైన కొద్దిగా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా పెట్టొచ్చు. గమ్ము పెట్టేసేస్తే ఆ లోపల గొట్టానికి ఆ బెల్ ఉంది కదా దానికి పెట్టేసి దాన్ని నొక్కేస్తే అతుక్కుపోతుంది తర్వాత. అలా ఏం చేసుకోవచ్చు, లేదా ఇలా చేసినా పర్లేదు. ఇలా 2-3 సార్లు తిప్పేసుకుని మనం ముడి వేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్ గా, అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను అసలు బిగినర్స్ ఉంటారు కదా, అస్సలు కుట్టడం రాని వాళ్ళు, వాళ్ళ గురించి అనేది చూపిస్తాను. చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూడండి. ఇలా ప్రతి దానికి ముడి వేసుకోవాలి. పీకాక్ బ్లూ వేసే కదా ఫస్ట్, తర్వాత సిల్వర్ కలర్ వేసాను, గోల్డ్ కలర్ వేసాను, మరలా పీకాక్ బ్లూ వేస్తున్నాను. ఇలా వేసుకోవడమే. పెళ్లి పెట్టేసి వైట్ పోసి పెట్టేసుకోవడమే. దీని మీద నొక్కుకోవడమే. ఇలా పెట్టేస్తే ఇలా బాగుండదు కదా, చూడటానికి లుక్ బాగుండదు. అందువల్ల దాన్ని అలా లోపలికి పెట్టేస్తే బాగుంటుంది. కొంతమంది చాలా కష్టంగా చూపిస్తారు, వీటిని అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. మనం ఏ పని చేసినా ఈజీగా ఉండే పని వాటికి ఇష్టపడతాం కదా. కొన్ని కాటన్ థ్రెడ్స్ పెట్టి మరలా వాటిని ముడి వేసి ఏదో చేస్తున్నారు కొంతమంది. నాకైతే అవన్నీ నచ్చడం లేదు. ఇలా అయితే సింపుల్ గా ఎవరైనా సరే ఈజీగా చేసుకుంటారు, నేను చెప్పిన విధంగా చేస్తే. ఇలా అన్ని కుట్టేసుకోవడమే టాజిల్స్. నేను 3 ఫింగర్స్ అని తీసుకున్నా కదా, టాజిల్స్ చాలా అనేసి 4 ఫింగర్స్ అంతా లెంత్ కొద్దిగా పెంచాను అనమాట. చూడండి, మార్క్ చేసిన దానికి నేను కుట్టిన దానికి కొద్దిగా డిఫరెంట్ ఉంది. 4 ఫింగర్స్ అంతా పెట్టుకున్నాను. ఆ 3 లైన్లు ఎక్కించుకున్నా కదా, 3 లైన్ దారాలు తీసుకున్నా కదా కలర్స్, అవి సరిపోయేంత టాజిల్స్
నేను కుట్టుకున్నాను అనమాట. కొద్దిగా లెంత్ పెంచాను. ఈ విధంగా మనం ఈజీగా సింపుల్ గా శారీ కుచ్చులు వేసుకోవచ్చు. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా ఈజీగా కుడతారు ఒకసారి నేర్పిస్తే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి శారీస్, పట్టు శారీస్, ఇంకా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా ఎక్కువ, వాటికి కుచ్చులు రావు. కొన్ని వాటికి పట్టు వాటికి అయితే వస్తే వేసుకోవచ్చు, కానీ ఫ్యాన్సీ శారీస్ కొన్ని వాటికి రావు. కాబట్టి ఇలా టాజిల్స్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.